హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 కప్స్ కందిపప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో కందిపప్పు పోస్తున్నామో ఆ కప్పుతోనే వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి. ఇలా కందిపప్పులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా పప్పు అంతా శుభ్రంగా కడుక్కున్నాక మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పుకి 3 కప్పులు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నా కాబట్టి 6 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని టైం ఉంటే 1/2 అవర్ నానబెట్టుకోవచ్చు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక ఆ తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటే పప్పు అంతా బాగా ఉడుకుతుంది. చూసారుగా ఎంత బాగా ఉడికిందో. ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని వేపుకుంటే పప్పు ఇంకా బాగా మెత్తగా ఉంటుంది. ఇలా ఎనుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, ఇవి కొద్దిగా వేగాక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న శనగపాయలు 1 స్పూన్ వేసుకోవాలి. శనగపాయ వేసుకున్నాక కొద్దిగా కలబెడుతూ ఉంటే 30 సెకండ్స్లో వేగిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కలబెడుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటుంటే కరివేపాకు కూడా వేగుతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పులో పోపు అంతా వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ దోసకాయ పప్పు రెడీ. Please like, share, subscribe our channel. Thanks for watching videos.